కేకేఆర్ వర్సెస్ ముంబై 65th మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో అటు ఇటు భారీ హిట్టర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. రియాన్ రికల్ మరి పిచ్చగొట్టుడు కొడుతున్నాడు. అటు నుంచి ఫిన్నాలన్ మరీ ఘోరం కొడుతున్నారు. అజింక్య రహానే కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నా, బట్ కెప్టెన్సీ కొంచెం బాగానే చేస్తున్నాడు. అండ్ స్పిన్ వాళ్ళిద్దరు వావోయ్, నరేన్ కానీ లేదంటే వరుణ్ కానీ, వరుణ్ చక్రవర్తి కదా, వరుణ్ చక్రవర్తి కానీ కొంచెం గట్టిగా ఇస్తున్నారు. సో కోల్కతా కాబట్టి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను కొంతమంది ఎందుకంటే ఒక్క మ్యాచ్ నేను బెట్టింగ్ చేయమని ఎక్కడా చెప్పట్లేదు. నా వీడియో కింద ఉంటుంది అండ్ నా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, నోటితో చెప్తున్నాను, బెట్టింగ్ వేయకంటారా. దీస్ ప్రెడిక్షన్స్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. నేను ఎంటర్టైన్మెంట్ కోసం, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం నేను ప్రెడిక్షన్స్ చేస్తున్నాను తప్ప నేను బెట్టింగ్ ప్రమోట్ చేయట్లేదని క్లియర్ గా చెప్తున్నాను. నా దగ్గర నుంచి ఎటువంటి ప్రమోషన్ రాలేదు ఇప్పటి వరకు మీరు చూసుకుంటే కనుక. ఇక ముందు కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ఏమన్నా సరే ఫ్యూచర్ లో మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వస్తే అప్పుడు చేద్దాం తప్ప బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే మన దగ్గర ఉండవు ఫర్ షూర్. కానీ కొంతమంది నేను చెప్పిన ప్రెడిక్షన్స్ లో వాళ్ళు వేశారంటే, వాళ్ళు వేసారంటే, అందుకని నన్ను బూతులు తిడుతున్నారు. నాకు అసలు ఇన్ని బూతులు తినడం ఎందుకు, చూస్తారు అండ్ ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి చేస్తున్నాను. దీంట్లో బూతులు తినడం ఎందుకు, నేను ఎందుకు బూతులు తినాలని చెప్పి ప్రెడిక్షన్స్ ఆపేద్దాము, వేరే కంటెంట్ ఏమైనా చేద్దాం అనుకున్నా. కానీ చాలా మంది అన్నా ప్రెడిక్షన్స్ చేయన్నా, చాలా నీకు నువ్వు బెట్టింగ్ చేయమని చెప్పట్లేదు, మేము బెట్టింగ్ కూడా చేయట్లేదు, కానీ నువ్వు వే ఆఫ్ చెప్పడం ఏదైతే ఉందో కొంచెం బాగుంటుందన్న అని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి సో దిస్ ప్రిడిక్షన్ అండ్ దిస్ థ్యాంక్ యూ టు ఆల్ దోస్ హూ మెసేజ్డ్ మీ. చాలా మందికి నేను రిప్లై ఇవ్వగలిగాను, చాలా మందికి ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఇన్స్టాలో హిడెన్ చార్ట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ సెర్చ్ చేసి తీసి మళ్ళీ ఆ మధ్యలో ఏదో ఒకటి బూతులు పెడతాడు, దాన్ని మళ్ళీ చూసి మైండ్ అప్సెట్ అయ్యి ఇదంతా అవసరం లేదని మొత్తం ఇక్కడే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. సో మన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మోస్ట్లీ కేకేఆర్ టాస్ విన్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. అండ్ నిన్న మ్యాచ్ కూడా నేను యూట్యూబ్ లైవ్ పెట్టాను. యూట్యూబ్ లైవ్ కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే, వీడియో పోస్ట్ చేస్తే కనుక మీకు వీలున్న టైంలో ఒక 5 minutes వీడియో చూస్తే కనుక, లేదంటే మన వీడియో మోస్ట్లీ 2 minutes 3 minutes ఉంటుందంటే ఆ 3 minutes ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను కాబట్టి. ఇలాగ 2 minutes ఉంటుంది కాబట్టి మీకు వీలున్న టైంలో ఒక 2-3 minutes చూసేస్తారు ఆ వీడియో అని చెప్పి నేను మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తున్నా. ఫైనల్ కానీ లేదంటే క్వాలిఫైర్స్ కానీ యూట్యూబ్ లైవ్ చేస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ విన్ అవ్వచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. టాస్ విన్ అవ్వచ్చు ఏమో అనిపిస్తుంది. అండ్ బౌలింగ్ తీసుకుంటుంది అండ్ ముంబై బ్యాటింగ్ వస్తుంది. ముంబై గట్టిగా స్టార్ట్ ఇస్తుంది అండ్ రోహిత్ శర్మ కూడా కొంచెం గట్టిగానే కొడతాడు. అండ్ రియాన్ రికల్టన్ కూడా ఒక 35+ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకేం మాట్లాడుకోవాలి, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో అసలు బ్యాటింగ్ కే రాకుండా వీళ్ళే ఫినిష్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో బ్యాటింగ్ ట్రాక్ తీసుకుంటారా లేదంటే స్పిన్ ట్రాక్ తీసుకుంటారా అనేది మనం చూడాలి. ఒకవేళ నా టాస్ కనుక రివర్స్ అయ్యి ముంబై విన్ అయితే కనుక, ఒకవేళ నేను టీం నార్మల్ గా అయితే ప్రెసెంట్ అయితే కేకేఆర్ విన్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. బట్ చూడాలి. ఎందుకంటే కేకేఆర్ కొన్న హోమ్ కండిషన్స్ కానీ, లేదంటే వాళ్ళకున్న స్పిన్ అటాక్ కానీ, వీళ్ళకున్న బ్యాటింగ్ మ్యాచ్అప్స్ కానీ, రోహిత్ శర్మ వర్సెస్ నరేన్ కానీ, రోహిత్ శర్మ వర్సెస్ అండ్ రియాన్ రికల్టన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి కానీ, ఇలాగ కొన్ని మ్యాచ్అప్స్ ఉన్నాయి. ఆ మ్యాచ్ అవి హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు. అందుకని ఒకవేళ నా ప్రెడిక్షన్ ఏమైనా చేంజ్ ఉంటే కనుక టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపో. అండ్ అన్న నాకు టెలిగ్రామ్ లేదన్నా అంటే టాస్ అయిపోయిన తర్వాత కామెంట్ చేస్తాను, ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్ చెక్ చేయి, కామెంట్స్ లో ఉంటుంది. ఒకవేళ ప్రిడిక్షన్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి అంటే విన్ అవుతుంది అని చెప్పి నేను బెట్టింగ్ ఏం ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ ఒకవేళ టాస్ కనుక రివర్స్ లో అయిందనుకో, విన్ అవ్వచ్చు, విన్ అయ్యేది నేను అన్న నువ్వు తప్పు చెప్తున్నావు అన్న అది అంటారు. కాబట్టి ప్రెడిక్షన్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక చెప్తాను. అండ్ ఇది ప్రెడిక్షన్. అండ్ కేకేఆర్ నుండి ఫినాలని మళ్ళీ ధమాకా చూపించే అవకాశం ఉంది. అజింక్య రహానే కూడా కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. అండ్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కలిపి ఒక 4 to 5 wickets కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఒకవేళ ఫ్లాట్ ట్రాక్ అయితే కనుక ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది, కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ స్పిన్ ట్రాక్ అయితే కనుక ఎక్కువ కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కూడా ఆడగలరు, ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. తిలక్ కానీ, సూర్యకుమార్ యాదవ్ స్పిన్ ని పిచ్చగొట్టుడు కొడతాడు, మనకు అందరికీ తెలిసిందే, ఇలా కొడతాడు అనమాట. సో ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మ్యాచ్ కూడా విన్ అవుతుంది అనుకుంటున్నాను. నిన్న మ్యాచ్ కూడా నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. యూట్యూబ్ లైవ్ లో వచ్చిన వాళ్ళకి ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రిడిక్షన్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టేసి. అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్. ప్లీజ్ డోంట్ డూ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. ఐఎమ్ లైక్ టోటలీ అగైన్స్ట్ బెట్టింగ్. సే నో టు బెట్టింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ. ఓకే.